సీఎం రేవంత్ ఆదేశాలతో మంత్రులు యాక్షన్లోకి దిగారు. జిల్లాలో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రుల పార్టీ విషయాలపై చర్చించారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇబ్బందులు, జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. 2 రోజుల క్రితము కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ వారిగా సమీక్ష సమావేశం నిర్వహించింది గాంధీ భవన్లో. అందులో చాలామంది ఎమ్మెల్యేలు తమ యొక్క ఇబ్బందులను, తమ యొక్క సమస్యలను మీనాక్షి నటరాజన్కు చెప్పుకున్నారు. ముఖ్యంగా అక్కడ లోకల్గా పాత కొత్త సమస్యలు కానీ లేదంటే అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి. అయితే వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్లు తీసుకోవాలి. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఈ సమస్యను పట్టించుకోవట్లేదు అని మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారు. మీనాక్షి నటరాజన్ నిన్న 2 రోజుల క్రితము సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితోని గాంధీ భవన్లో సమీక్ష సమావేశంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ రేవంత్ రెడ్డికి కన్వే చేశారు. ఇక నిన్న క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ఆఫీసర్లందరినీ బయటకు పంపించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో గంటకు పైగా చర్చించారు. ముఖ్యంగా ఈ మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి విషయాలు కానీ, ఎమ్మెల్యేలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటిని ఇన్ఛార్జ్ మినిస్టర్లనే పరిష్కరించాల్సినటువంటి బాధ్యతని కానీ వాళ్ళకి చెప్పారు. వీలైనంత త్వరగా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, కీలక నాయకులతోని సమావేశాలు నిర్వహించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు కొంతమంది మంత్రులు వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోని సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక రేపు ఉమెన్స్ డే ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మీటింగ్ నిర్వహిద్దామని కొంతమంది అనుకున్నా, ఉమెన్స్ డే కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది రేపు మీటింగ్ పెట్టుకోవట్లేదు. ఇక సండే లేదంటే మండే రోజు వీటికి సంబంధించిన మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాకు సంబంధించినటువంటి కీలక నాయకులతోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వనున్నారు. ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్లు మీటింగ్లు పెట్టడం పట్ల ఎమ్మెల్యేలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఒక మంచి పరిణామం ఇది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తే అది తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త పాత సమస్యలు కానీ, అప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మాటలనే వింటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి కాల్ చేసినా సరిగా రెస్పాండ్ కావట్లేదు. వీటిని ఇన్ఛార్జ్ మినిస్టర్ హోదాలో ఇక్కడ పలానా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఫేవర్ చేయకపోయినా వాళ్ళని కన్సిడర్ చేయాలని చెప్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అడుగు పడిందనే చెప్పుకోవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీటింగ్ పెడుతున్నారు. మిగతా వాళ్ళు రేపు ఉమెన్స్ డే ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి లేదంటే సోమవారం పెట్టి దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే ఆలోచనలో ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి రిపోర్టును కూడా మీనాక్షి నటరాజన్కు అందించే ఆలోచనలో ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నారు. అక్కడ ఎవరెవరు కొత్త పాత నేతలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉండకూడదు. ఒకవేళ ఇబ్బందులు ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్లకే తెలియజేయాలి తప్ప ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడం కానీ ఇట్లాంటి పద్ధతులు పూర్తిగా ఆగిపోవాలని ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా పదవుల విషయంలో కూడా ఎవరైతే పాత వ్యక్తులకే పార్టీ పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ పాత కాంగ్రెస్ నేతలకే ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరెవరో పాత నేతలు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకు ఇప్పటి వరకు ఏవైనా హోదాలు వచ్చాయా, లేదంటే పార్టీలో ఏదైనా పదవులు వచ్చాయా, ఇప్పటి వరకు పదవులు రానటువంటి వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లిస్టులన్నింటినీ మీనాక్షి నటరాజన్కు అందివ్వనున్నారు. ఈ మీటింగ్లతోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరకపోతుందనే హోప్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.